ఏ కార్యకర్తకి న్యాయం జరగలేదు సార్. ఏ వైసీపీ ప్రభుత్వానికి అంటే ఉన్నారు సార్ మీరు. అది ఒప్పుకుంటారు. అది నేను మళ్ళీ సార్ నేను వైసీపీ వాళ్ళు గుర్తున్నారు కానీ మళ్ళీ వైసీపీలో ఉన్నారు సురేష్ సార్. కానీ బీసీ నాయకుడు వాళ్ళు తీసేసి నన్ను తీసేసి వాళ్ళు పెట్టుకున్నారు సార్. మీరు నాకు బాగా వదిలేదు సార్. నాకు సరే ఇప్పుడు డెఫినెట్ గా బాగు సార్. నేను భాస్కర్ ఏమన్నా ఆ రోజుల్లో వాల్యూ ఇచ్చినారా? ఎన్నిసార్లు వచ్చి మాట్లాడారు? ఎన్నిసార్లు ఒక్కసారి ఒకసారి బాధ్యతలు ఇచ్చినారు. కృష్ణ మీరు ఏం చేస్తారో ఏమో మనిషి కదా. ఆయన పరిస్థితులు ఎక్కడైతే మాసరెడ్డి వర్గం బలంగా ఉందో అక్కడ పొద్దున్నందరూ బీజేపీకి పంపిణీలో భాగం చేశారు. అంటే ఆ రోజు భాస్కర్ రెడ్డి నాయకుని వర్గాన్ని నిర్వహణ చేశారు. మీరు సాధారణ నాకు అనుమానం. అది ఎందుకంటే మండలంలో హైయెస్ట్ మెజార్టీ మధ్యదే, సెకండ్ మెజార్టీ నానాపం, ఏం సార్ థర్డ్ మెజార్టీ గణేక, నానాపం. ఒక 7-8 ఊర్లు ఆయన ఫాలోవర్స్ గా ఉండే గ్రామాలు మీకు మెజార్టీ వచ్చిన మండలంలో 2014లో కానీ 16లో కానీ మండలంలో మెజార్టీ. విజయ్ మనం ఏదైనా మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకుంటాం.
అయిపోయిందా? రైట్. కూటమి అన్నది ఒక కుటుంబంలో అలకలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి. మా మీద కాకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు కార్యకర్త? సహజమే కదా. దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా భాస్కర్ రెడ్డి అన్న, లేదా సౌదీ రూఫ్ అన్న, లేదా రామచంద్ర అన్న, వీళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఈ వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నానేమో అనే భావనతో అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ అట్లాంటిది ఎప్పుడు జరగదు. రెండోది, ఏమైనా నువ్వు ఇన్ని రోజుల తర్వాత మా ఆఫీస్కి వచ్చినావా అనే బాధ కూడా ఉండవచ్చు. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఒక్కో కార్యకర్త ఒక్కో రకంగా ఉంటాడు, కలుపుకొని పోవాలి. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా భాస్కర్ రెడ్డి అన్న వర్గానికి ఎక్కడా కూడా మనము తక్కువ చేసి చూసే ప్రశ్న లేదు. ఆయన అత్యంత గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని సభాముఖంగా తెలియజేస్తాను. అన్నగారు కూడా ఈరోజు నుంచి ఇప్పుడే మొదలైంది కాబట్టి నేను ఇంకొక వరుసగా రెగ్యులర్గా వచ్చి బాగా తిట్టించుకుంటాను మా కార్యకర్తల దగ్గర. ఏ ఇబ్బంది లేదు నాకు. నన్ను కాకపోతే నన్ను గెలిపించిన కార్యకర్తలు నన్ను తిడితే నేను ఆనందంగా ఫీల్ అవుతాను, నన్ను నిలదీస్తే ఆనందంగా ఫీల్ అవుతాను. నన్ను ప్రశ్నించే హక్కు వాళ్ళకుంది, గెలిపించినారు వాళ్ళే కదా. కాబట్టి ప్రశ్నించే హక్కు ఉంటుంది. వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే తప్పనిసరిగా వ్యక్తిగతంగా కలుస్తాను. ఎవరైతే మాట్లాడుతున్నారో కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తాను. నేను వెళ్ళి కాసేపు కూర్చొని వాళ్ళతో టీ తాగి వాళ్ళని శాంతపరిచి వాళ్ళకి ఏదైనా పనులుంటే చేసి పెట్టి వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకునే బాధ్యత నాదే. నాకేమీ అసలు ఇబ్బంది లేదు. సహకరిస్తారు, అందరూ ఒకటిగా ఉంటాం. దీన్ని ఈ సంఘటన మీ ఇట్లా టీవీల్లో వస్తుంది కదా, ఇప్పుడు చూసి సంకలు గుద్దుకునేవాడు కూడా ఉంటారు. చూసారా పొట్టాడుకున్నారు వాళ్ళు అని సంకలు గుద్దుకునేవాడు ఉంటారు. దయచేసి మీ సంకలు గుద్దుకునే అంత ఏమీ లేదు, అక్కడ ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివి చాలా మేము సహజంగానే మా కార్యకర్తల మధ్య మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరు కూడా తెగ ఆనందపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలు చూసి సంకలు గుద్దుకోవాల్సిన పని లేదు, ముచ్చట పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కూటమి ఒకటిగా ఉంటుంది. కూటమిలో ఎన్ని వర్గాలున్నా ఒకటిగానే పనిచేస్తాము. కూటమి కార్యకర్తల్ని కాపాడుకుంటాము. అన్ని వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము. అందరినీ కూడా గౌరవించుకుంటాము. ఏమి ఇబ్బంది లేదు. అందువల్లే ఈరోజు నేను రావడం, ఇవన్నీ కూడా మాట్లాడడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది నాకు. ఈరోజు కూడా మీరు చూశారు, టీడీపీ సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు శివప్ప ఉన్నాడు, బుద్ధారెడ్డి ఉన్నాడు అక్కడ. అంటే అందరినీ డిస్టర్బ్ చేయలేము. ఒక్కొక్కరు అవకాశాన్ని బట్టి పిలుస్తాము. ఒక్కో సందర్భంలో వస్తాడు. అన్న కూడా వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మాతో ఉన్నాడు. అట్లా ఏమీ లేదు. ఊరికే అట్లా మీ అపోహ మాత్రమే, మేము టీడీపీ కార్యకర్తలను పిలవట్లేదు అని. ఈరోజు మీరు వీడియోలు చూడండి, ఏ వీడియోలో అయినా సరే ఎవరోగా టీడీపీ నాయకుడు పెట్టుకొనే చేస్తాం, జనసేన నాయకుడిని పెట్టుకొనే చేస్తాం మామూలుగా. అట్లే నియామకంలో బీజేపీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన బీజేపీ వాళ్ళు పదవి తెచ్చారు కాబట్టి టీడీపీ అధిష్టానం దృష్టికి ఇటు లోకల్ వాళ్ళు తీసుకుపోయారు. దీని విషయమై పైన వాళ్ళు సీరియస్ అయ్యారు. కంప్లైంట్ చేయడం వల్ల ఈ రకంగా వాళ్ళని ఆపారు అని అంటాం. దాన్ని ఇప్పుడు మీ దృష్టిలో వైసీపీ నుంచి వచ్చిన బీజేపీ, వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన జనసేన అట్లాంటి మాటలు సరికాదు.
పార్టీ మారిన తర్వాత మా కార్యకర్తలు టీడీపీలో ఇంకో క్వశ్చన్ మీరు స్టార్టింగ్ గెలిచిన తర్వాత ఒక మాట చెప్పారు సార్ మీడియా ఎవరైనా మా పార్టీలో రావచ్చు మేము తీసుకుంటాం. బీజేపీ నుంచి వైసీపీ నుంచి వచ్చినా మేము తీసుకుంటాం. వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వం. పదవులు వాళ్ళ అర్హులు కాదు, సైనికుల్లా పనిచేసే వాళ్ళు. మా పార్టీ ఎలా నడపాలో మీరెందుకు చెప్తున్నారు? చెప్పట్లేదు, మీరు మీడియా ముఖంగా చెప్పారు సార్. నేను పార్టీని ఎలా నడపాలో ఏ సందర్భంలో ఏం చెప్పాలనేది నా డిస్క్రిప్షన్. అది నేను ఎలా నా పార్టీని నేను ఎలా నడుపుకుంటానో నాకు సంబంధించిన అంశం. మిమ్మల్ని అడిగి నేను పదవులు ఇవ్వను, మిమ్మల్ని అడిగి నేను వాళ్ళని ఇచ్చేయడం జరగదు. మా పార్టీని మేము నడుపుకుంటాం. మీరు ఏదైనా ప్రజల వైపు నుంచి ఏదైనా ఒకటి ప్రశ్నించండి. మేము ఆ మాట చెప్పలేదు సార్, మీరు చెప్పినా నేను అడుగుతాను. ప్రజల వైపు నుంచి ఏదైనా ఒకటి ప్రశ్నలు అడగండి. పార్టీలు నడిపే విషయాల్లో మీ సలహాలు సూచనలు అక్కర్లేదు. అధిష్టానం దానిపైన ఏం లేదా సార్? అన్నా క్యాంటీన్ల విషయాలు మేము కూటమిలో మాట్లాడుకొని మీకు చెప్తాం. చిన్న చిన్న పొరపాటు జరిగింది. మన ఇంట్లో అన్నంలో సర్లేం మనము ఏదో బాధపడతారు. పోయేవాళ్ళు కూడా అడగచ్చు, మనం బాధపడరాదు. అడిగిందని సమాధానం చెప్తే అయిపోయి కథం. సమాధానం చెప్పాడు కథం. కరెంట్ కూడా ఇప్పుడే పోయింది సార్. ఇది పల్ల నేను చేస్తాను. అందరికీ నమస్కారం. నేను ఆదోని ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీ సమావేశాలు పాల్గొన్న తర్వాత, అనేక అంశాలు లేవనెత్తిన తర్వాత, కూటమి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలని రాష్ట్ర స్థాయిలో కలిసిన తర్వాత మళ్ళీ ఆదోనికి వచ్చిన సందర్భంలో కూటమిలోని నాయకులు పెద్దలందరినీ కూడా కలిసి అక్కడ జరిగిన అంశాలని, అక్కడ చర్చించిన విషయాలని, నేను అసెంబ్లీకి వెళ్ళే సందర్భంలో కూడా భాస్కర్ రెడ్డి అన్న అయితేనేమి, రామచంద్రన్న అయితేనేమి, సౌదేవ్ రూఫ్ అన్న అయితేనేమి, గోపాల్ రెడ్డి అయితేనేమి, మిగతా వాళ్ళందరూ కూడా నాకు ఎన్నో సూచనలు ఇచ్చి పంపించి ఉంటారు. ఇలా మాట్లాడండి, ఈ అంశాలు లేవనెత్తండి, మన గ్రామాల్లో ఈ సమస్య ఉంది, మన పట్టణంలో ఈ సమస్య ఉంది, మైనారిటీలకు సంబంధించిన ఈ సమస్య ఉంది, ఇలా అందరూ చెప్పి పంపించినారు. అవన్నిటినీ కూడా మళ్ళీ ఏం జరిగింది అన్న విషయాన్ని తిరిగి వచ్చి వాళ్ళకి చేరవేసి, కూటమిలో ఒక మంచి సాంప్రదాయానికి
తెర తీయాలన్న ఉద్దేశంతో నేనే వ్యక్తిగతంగా కలుస్తున్నాను అందరినీ కూడా. ఎందుకంటే అన్న ఎప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు వచ్చి టీ తాగుతారు, కాఫీ తాగుతారు, అన్నలు వస్తూ ఉంటారు. అది వాళ్ళు రావడం అనేది వేరే విషయం. అది కానీ ఎమ్మెల్యేగా నాకు కూటమి నాయకుల పట్ల బాధ్యత, కూటమి నాయకుల్ని గౌరవించుకొని నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం, వాళ్లకు విషయాలతో కొంత వ్యక్తిగతంగా చర్చించడం అన్నది మంచి సంస్కృతిగా భావిస్తూ ఈ పని మొదలుపెట్టాను. తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షురాలు గుడిసి కృష్ణమ్మ గారిని కలిశాను, మీనాక్షి నాయుడు గారు కలిశాను, భాస్కర్ రెడ్డి అని కలుస్తూ ఉన్నాను. మల్లప్పను కూడా ఊర్లో లేడు, రేపు ఈరోజు సాయంకాలం వస్తా అన్నాడు, సాయంకాలమో రేపు ఆయన్ని కలుస్తాను. మిగిలిన నాయకులను కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి ఇళ్లకు పోయి అందరినీ కలిసి రాజకీయపరమైన అంశాలని, పరిపాలన అభివృద్ధికి సంబంధించిన అంశాలని వాళ్ళకి తెలియజేయడం ఒక మంచి సాంప్రదాయం. కాబట్టి దీన్ని చాలా మా కార్యకర్తలు కూడా ఎంతోమంది వేచి చూస్తున్న సందర్భం. అందరూ టీవీల్లో అసెంబ్లీలో ఎలా జరిగిందో చూశారు, నేనేం వాళ్ళ గురించి మాట్లాడానో చూశారు. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలా. కానీ వ్యక్తిగతంగా నేను వచ్చి వాళ్ళతో కాసేపు సమయం ఇవ్వాలని కార్యకర్తలు కూడా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంత సమయం ఇస్తాం. ఇలా పార్టీ పనుల్ని ఒకవైపున, కూటమి పనులను ఒకవైపున, అభివృద్ధి పనులు ఒకవైపున అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిందిగా కూటమి పెద్దలు మాకు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు కూటమిలో వ్యవహరించాల్సిన తీరు, వ్యవహరించాల్సిన విషయాల్ని ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కూటమిలో ఉన్నటువంటి పెద్దలతో చర్చించడానికే నేను అందరినీ కలుస్తూ ఉన్నాను. ఇక నుంచి కార్యకర్తలకు కూడా సమయం ఇస్తాను. ఇప్పుడు అన్నకు సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ ఆఫీస్కి వచ్చి కూర్చొని వాళ్ళ కార్యకర్తలకు కాస్త సమయం ఇవ్వాలి. సౌదీరఫ్ అన్న ఉంటాడు, ఆయన వాళ్ళ కార్యకర్తలు, ఆయన ఫ్యాక్టరీ ఉంటుంది, గుజరీ షాప్ ఉంటుంది, అక్కడికి పోయి ఆయనకు సంబంధించిన కార్యకర్తలకు కాసేపు సమయం ఇవ్వాలా. ఇంకా మిగతా నాయకులు ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ కార్యకర్తల కోసం కాస్త సమయం ఇవ్వాలా. ఇలా కార్యకర్తల కోసం ప్రాధాన్యతనిస్తూ వాళ్ళను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన విధానంతో ఉన్నాం. నేను క్రమశిక్షణ కలిగినటువంటి కూటమి కార్యకర్తని. కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక భాగస్వామి. నేను శిక్షణ పొందినటువంటి కార్యకర్తని. మేము ఎలక్షన్లకు సదా సిద్ధంగా ఉంటాం. మీరు ఎప్పుడు ఎటువంటి ఎలక్షన్ పెట్టినా సదా సిద్ధంగా ఉంటాం. ఎలక్షన్ల కోసం ప్రత్యేకమైన కసరత్తు చేయాల్సిన అవసరం లేదు అని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఆదోనిలో, కర్నూలు జిల్లాలో కూటమి అత్యంత బలంగా ఉంది. ఎక్కడ చెక్కు చెదరని మనోధైర్యంతో ఉన్నాం. ఏ ఎలక్షన్లు వచ్చినా సులభంగా కొడేస్తాం, ఏం ఇబ్బంది లేదు. ప్రజల మద్దతు ఉంది, ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన, ఎలక్షన్ల కోసం ఇవన్నీ చేయాల్సిన పని లేదు. ఒక మంచి సాంప్రదాయాన్ని సృష్టించాలనుకున్న ఆదోళనలో. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఎక్కడో ఉంటాడు, ఎమ్మెల్యే అంటే ఇట్లా మిసాలు తిప్పుకుంటుంటాడు, ఎమ్మెల్యే అంటే ఎక్కడో అంటే అందరూ వచ్చి ఎమ్మెల్యేలను కలవాలనే పరిస్థితి. ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్తాడు, ఎమ్మెల్యే నాయకుల దగ్గరికి వెళ్తాడు, ఎమ్మెల్యే కూటమి పెద్దల దగ్గరికి వెళ్ళి వ్యవహరిస్తాడు అనే మంచి ఆలోచన విధానం. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అంశం ఇది. ఎందుకంటే మేమంతా కూడా, మా నాయకులు భాస్కర్ రెడ్డి అయినా సరే, సౌదీరఫ్ అయినా సరే, రామచంద్ర అయినా సరే, అందరూ మేమంతా నాయకులు ప్రజలకు సేవకులే అనే అంశాన్ని పదే పదే మనం గుర్తు చేయాలి. కార్యకర్తలకు గుర్తు చేయాలి, నాయకులకు గుర్తు చేయాలి, మేము గుర్తు చేసుకుంటూ ఉండాలి.
నిరంతరం ప్రజల సేవలోనే ఉండాలి అనే భావాన్ని మేము నరనరాలా ఎక్కించుకొని ఉన్నవాళ్ళం. కాబట్టి ప్రతిపక్షాలు చెప్పనియండి, ఏం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ముస్లిం మైనార్టీ సౌదీరావు గారు మీకు మద్దతు ఇచ్చినారు. ముస్లిం మైనార్టీ ఈద్గా కానీ మహమ్మదీ పంచనాలు కానీ ఎంతవరకు వచ్చింది అనేది ప్రజలు మీరు ఇప్పటికే చాలాసార్లు అడిగారు ఈ విషయాన్ని. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. దాన్ని తప్పనిసరిగా మంచి రోజులు ఉన్నాయి. ముస్లిం మైనారిటీలని ఆదరించేది కూటమి ప్రభుత్వమే, చేసేది కూటమి ప్రభుత్వమే, గౌరవించేది కూటమి ప్రభుత్వమే, మైనారిటీలకు రక్షణ కూటమి ప్రభుత్వమే. దానికి వ్యతిరేకంగా ఈరోజు దాకా మైనారిటీలని ముస్లిమ్స్ని ఓటు బ్యాంకుగా వాడుకుంది వైసీపీ, ముస్లిమ్స్కి మోసం చేసింది వైసీపీ, ముస్లింలకి ఏ పని కాకుండా అడ్డుపడింది వైసీపీ, ముస్లింలని నయాన భయాన వాళ్ళ మీద కేసులు పెట్టింది వైసీపీ, వాళ్లకు రావాల్సిన హక్కుగా రావాల్సిన హక్కుల్ని కాలరాసింది వైసీపీ, ముస్లిమ్స్ని అణిచేసింది వైసీపీ. కాబట్టి ప్రజలకు స్పష్టమైన ఆలోచన ఉంది. రాబోయే ఎన్నికల్లో వర్గపూర్ణందుకు మాదే ఎక్కువ సీట్లు వస్తాయని మీరు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు? వాళ్ళు మేకపోతు గాంభీర్యం ఉంటుంది, దాన్ని ఏం పెద్ద సీరియస్గా పట్టించుకోనక్కర్లే, పర్లేదు, నమ్మకం లేదు, తప్పేం లేదు. నేను వ్యక్తిగతంగా ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకునేవాడిని. నాకు ఆ మజాయే వేరు. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు పోట్లాడితే వచ్చి గెలిచే మజాయే వేరు. కాబట్టి నేను వాళ్ళను కూడా బలంగా ఉండమని, తయారవ్వమని, ఎన్నికల కోసం ఎన్నికల రణరంగంలో సిద్ధపడమనే కోరుకుంటాను. అశోక్ సార్, మీరు పక్కన కాబట్టి వాళ్ళు ఇంకా సైలెంట్ ఉన్నారు, కానీ మా ఎమ్మెల్యే గారు అవసరమైనప్పుడే మాట్లాడతారు, మీ దగ్గర పట్టించుకోరు అనే భావన వాళ్ళు ఉంది. మా పెద్దన్న పొద్దున్న లేచి రాత్రి దాకా మాట్లాడితే ఆయనకి పనులు ఉంటాయా, అవసరం ఉన్నప్పుడు కాదు అనవసరమైనప్పుడు ఫోన్లు చేస్తే ఊళ్ళో తిరుగుతూ ఉన్నప్పుడు పొద్దునుంచి రాత్రి దాకా సౌదీ ఊరు పొద్దునుంచి రాత్రి దాకా నాకు ఫోన్లు అందుబాటులో ఉండని ఫోన్ చేశాను అనుకో, ఆయనకి వ్యాపారం ఉంది, గుజరీ చూసుకోవాలి, మసీద్ చూసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆయనకి, ఆయన దందాలు చాలా ఉన్నాయి. 24 గంటలు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటూ అవుతుందా? ప్రాధాన్యత లేకపోతే ఇక్కడ ఎందుకున్నాను? నాకు ఈ ఆఫీస్ ఈ రోజు చూశాను నేను. నాకు చూపించాలి అన్న ఎప్పుడు ఆఫీస్ చూపించాలి. ఆఫీస్ ఓపెనింగ్ కి కూడా మేము కలవాలా, నేను ఊర్లో లేదు, పాత ఆఫీస్.